మనమంతా చిన్నప్పుడు కథల్లో చీమలు దూరని చిట్టడివి గురించి విన్నాము. మరి మీలో ఎవరైనా చిట్టాముట్టి అనే ఆయుర్వేద మూలిక గురించి విన్నారా? నాకు తెలిసి మీలో ఎవరు విని ఉండకపోవచ్చు. సో నేనే చెప్తాను, వినండి. చిట్టాముట్టి శాస్త్రీయ నామం సైడా కార్డిఫోలియా. ఈ మొక్క వేర్లు, ఆకులు, పువ్వులు అన్నింటిలో ఔషధ గుణాలు ఉండడం వల్ల ఆయుర్వేదంలో దీనిని అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు చిట్టాముట్టి వేరు నూరిన ముద్ద లేదా వేరుతో చేసిన కషాయము, ఆవు పాలు, నువ్వుల నూనె కలిపి తైలపాకం చేసిన తైలముతో శరీరానికి మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులతో పాటు గౌట్ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా ఈ తైలాన్ని 1-2 స్పూన్లు పాలతో కలిపి సేవిస్తూ ఉంటే సయాటిక, పక్షవాతము లాంటి వాత వ్యాధులు తగ్గిపోతాయి. ఇక వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంతో బాధపడే మహిళలు చిట్టాముట్టి వేరు పొడి 5 గ్రాములు 1 గ్లాస్ పాలల్లో కలిపి అందులో కొంచెం తేనె కలిపి డైలీ 2 సార్లు తాగితే వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. ఇంకా నిద్రలేమితో బాధపడే వాళ్లు చిట్టాముట్టి వేరు పొడి 5 గ్రాములు చల్లని నీటితో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు. ఇక జ్వరంతో బాధపడే వాళ్లు చిట్టాముట్టి వేరు, అల్లము, మిరియాలు సమపాళ్లల్లో తీసుకుని వాటిని బాగా దంచి వాటి నుంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని కాస్త వేడి చేసి 1 స్పూన్ మోతాదులో తాపిస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే సర్పితో బాధపడే వాళ్లు ఈ చిట్టాముట్టి ఆకులను మెత్తగా నూరి రసము తీసి దానిని సర్పి ఉన్న చోట అప్లై చేస్తే సర్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పైల్స్ తో బాధపడే వాళ్లు చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా కలిపి నీళ్లల్లో కాచి చేసిన కషాయమును 30-50 ml మోతాదులో డైలీ 2 సార్లు తీసుకుంటే పైల్స్ సమస్య తగ్గిపోతుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ ఈ చిట్టాముట్టి మూలికను ఆయుర్వేద వైద్య నిపుణుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.